వెళ్తున్నావన్నయ్య? నాగవల్లి కూర్చుంటుందమ్మా, భోజనం చేయాలి కదా. అదేంటన్నయ్య, అందరం కింద కూర్చొని తింటాం కదా. లేదమ్మా, నువ్వు కుర్చీలోనే కూర్చుని తినాలి. మరి మీరు? మేం కింద కూర్చుని తింటాం. ఏంటన్నయ్య ఇది, మీరు కింద కూర్చుంటే నేను కుర్చీ మీద కూర్చొని తినాలా? నువ్విప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కదా, అందుకే కింద కూర్చొని తినకూడదని అన్నయ్య నీకోసం కుర్చీ వేశాడు. ఇది మరీ బాగుంది. నేను ఆ రోజు ఇచ్చిన జీతంతో డైనింగ్ టేబుల్ తీసుకుందామంటే వినరే. ఈ రోజు అందరం కుర్చీలో కూర్చుని తినేవాళ్ళం కదా. అవన్నీ ఇప్పుడు అవసరమా? కింద కూర్చుని తింటేనే కడుపు నిండా తింటాం. నేను కూడా తృప్తిగా తినాలనుకుంటున్నానన్నయ్య. మీ అందరితో కలిసి తింటే ఆనందంగా ఉంటుంది, కానీ నేనొక్కదాన్నే కుర్చీలో కూర్చొని తింటే సంతోషంగా ఉండదన్నయ్యా. అది కాదమ్మా, కడుపుతో ఉన్నవాళ్లు కింద కూర్చోవడం లేవడం లాంటివి చేయకూడదు. అందుకే కుర్చీ వేశాను. వీళ్ళావిడ నీళ్ళోసుకోలేదు గాని అన్నయ్యకు మాత్రం అన్నీ తెలుసు. నువ్వు నెల తప్పితే నీకింకో కుర్చీ కొనాల్సి వస్తుందేమో వదినా. కావాలంటే ఎన్ని కుర్చీలైనా కొనొచ్చులే గాని నన్ను మాత్రం ఆ పని చెయ్యనివ్వడు. ఏంటది? వాంతి తెప్పించడు అంటున్నాను. వాంతి తెప్పించడం అంటే చాలా ఈజీ వదినా. అదెలా? ఏముంది, నువ్వు వంట చేస్తే చాలు. పెళ్లి కాని మాకు కూడా వాంతులవుతాయి. ఏ కుముదా, నువ్వు మరి నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇంకోసారి నా వంట గురించి మాట్లాడితే నీకు 3 పూటలా నేనే వండి పెడతాను. అమ్మో వద్దులే తల్లోయ్, దానికంటే సైలెంట్ గా ఉండటమే బెటర్. తను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి? నా మీదే కామెంట్ చేస్తే వాళ్ళ మీదే నా వంట ప్రయోగం మొదలవుతుంది బావా. అసలు నీ మాటలే భరించలేము, వంటల్ని కూడా భరించడం అంటే కష్టమవుతుందిలే, వదిలే. నీకు మాత్రం అలా ఎందుకు వండుతాను బావా? నువ్వు ఒప్పుకోవాలే కానీ అద్భుతంగా వండి పెడతాను. నువ్వు వంట ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు. ఎందుకు? తినడానికి రెడీగా ఉంటావా? కొన్నాళ్ళు హోటల్లోనే ఉండిపోతాను. బా